శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 203వ శ్లోకాన్ని మొదలు పెడుతూ ఉన్నాం. కొన్ని అనివార్య కారణముల వలన నేను పూర్తి చేయలేకపోయాను. 202 వరకు మాత్రమే చేశాను. ఈ మధ్యలో ఒక 2-3 నెలల వరకు గొప్ప గురుమూర్తులతో భక్తులతో నిత్యము శ్లోకము ద్వారా మీతో పంచుకోలేకపోవడం జరిగినది. 2-3 నెలల తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క గొప్ప సుజ్ఞాన దీపమను గురుగీతలు 3వ అధ్యాయమునందు 203వ శ్లోకాన్ని గురు దైవ కరుణ వలన మీతో పంచుకుంటూ ఉన్నాను. సర్వశాంతికరం నిత్యం తదా వంద్యాసు పుత్రదం అవ్యధవ్యకరం స్త్రీణాం సౌభాగ్యస్య వివర్ధనం. ఓ పార్వతి, ఈ గురుగీతను ఎల్లప్పుడూ చెప్పించిన వారికి నెల్ల చెడుగులను శాంతి పరుచును. గోత్రాలికి సహితము మంచి పుత్రులనిచ్చును. పుణ్య స్త్రీలకు విధవత్వమును పోగొట్టును. సకల సౌభాగ్యముల నొసంగును. ఇంత గొప్ప శక్తి కలిగినటువంటిది ఈ యొక్క సుజ్ఞాన దీపమను గురు గీతలు అని చెప్తాడు పరమేశ్వరుడు. మనం మనసులో కొంత ఆలోచన చేస్తే సత్యం తెలియబడుతుంది. ఇక్కడ గొడ్రాలి బిడ్డ అంటే ఎవరు అర్థం? బిడ్డలో లేనటువంటి మహాపురుషులు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. ఈ యొక్క భాష్యములో ఉన్నటువంటి పుత్రులను ఇచ్చినటువంటి ఆమె తల్లి అని కాదు, అనగా మంచి పుత్రులనిచ్చును అంటూ ఉన్నారు. మంచి పుత్రులనిచ్చును వాళ్ళు ఎవరు? ఎటువంటి వాళ్ళు అంటే మంచి బిడ్డలు అంటే లోకాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని శక్తివంతము చేసి ఉత్తమ లక్షణములు కలిగినటువంటి వారు ఎవరో అటువంటి వారు మంచి పుత్రులనిచ్చును అంటూ ఉన్నాడు. గొడ్రాలికి సహితము అన్నాడు. అక్కడ గొడ్రాలంటే మరి తనలో రక్త సంబంధంలో వచ్చినటువంటి బిడ్డల కాదు, అవి నిమిత్త మాత్రమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఉపయోగకరమైనటువంటి సత్యము తెలియచేసినటువంటి మంచి పుత్రులు ఇచ్చువారు వాళ్ళకి ఈ యొక్క ప్రపంచంలో కనపడబట్టేటువంటి వారికి రక్త సంబంధముతో బిడ్డలను ఇచ్చినటువంటి స్త్రీ పురుషులు కాదు. పుణ్య స్త్రీలకు అనగా భార్య భర్తలు ఒకటిగా ఉండి ఎవరిని వదిలిపోతారో వాళ్ళని విధవలో అంటారు. అది సత్యము మన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ భార్య భర్తలు ఉన్నట్టుగా మనము కలుసుకున్నటువంటి భావం అది, మనము చెప్పుకున్నటువంటి వాక్యం అది. కానీ
ఇంతకు ఎవరు విధవులు అంటే సత్యాన్ని తెలుసుకోలేనటువంటి వారు, అంటే తాను ఎవరో అని తనకు సత్యము తెలుసుకున్నటువంటి వారు, వారే సౌభాగ్యవతులు, వాళ్ళే మంచి చేయగలిగినటువంటి మహనీయులు, వారే సౌభాగ్యముల నొసంగున్నటువంటి వారు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.